హలో సార్. హలో, నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు సునీల్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి మెడిటేషన్ నేను చేస్తున్నారు? 18 ఇయర్స్గా మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. ఓకే. 2006లో ఒక పాంప్లెట్లో ఉన్నటువంటి చిన్న వాక్యం బాగా ఆకర్షించి సాధన బాగా ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో తటవర్తి రాఘవరావు గారి క్లాస్ ద్వారా ఈ ధ్యానంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ధ్యానం గురించి చిన్నప్పటి నుంచి ఏదేదో అపోహలు ఆలోచనలు ఉండేవి. ధ్యానం చేయడం ఒక్కటే సరిపోయేది అనే మూమెంట్లో తటవర్తి గారి క్లాస్ వినడంతో కేవలం ధ్యానం చేయడం కాదు, దీన్ని 10 మందికి అందించడం ప్రతి ఒక్కరి యొక్క ధ్యేయం అని చెప్పేసి ముందుకు వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ధ్యాన ప్రచారంలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతూ ప్రకాశం డిస్టిక్లో ఉండేవాడిని. అప్పుడు మొత్తము స్ప్రెడ్ చేయడము, మరి సీనియర్ మాస్టర్ల యొక్క సలహాల మేరకు వాళ్ళ యొక్క గైడెన్స్ మేరకు మొత్తం తిరిగి అద్భుతంగా ప్రచారం చేయడం జరిగింది. కైలాసపురిలో ఉన్న శక్తి స్థలం కోసం మీ వంతుగా మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? ఖచ్చితంగా శక్తి స్థలం అన్నది మాత్రము అది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. మనం చాలామంది అనుకుంటూ ఉంటాము, షిరిడీలో ఆయన ఉన్నప్పుడు మనం లేకపోయామని, ఆయన చెప్పింది మనం వినలేకపోయామని అని అనుకుంటూ ఉంటాము. అదేవిధంగా అంత గొప్ప క్షేత్రం తయారవడానికి ఎంతో ఉన్నా కూడా మనకు తెలియదు, మనం చేయలేకపోయామని. కానీ ఇది దానికి 100 రెట్లు గొప్పదైనటువంటి ప్రదేశం అది. సారు ఎప్పుడు చెప్పేవాళ్ళు ఇది మహాపుణ్యక్షేత్రం అవుద్ది అని. ఆయన మాటల్లో ఏదో క్యాజువల్గా అనుకునేవాళ్ళం, కానీ అది చాలా సత్యము. దాని యొక్క విషయంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ముందుకెళ్ళి దాని యొక్క నిర్మాణానికి కానీ దానిలో ప్రతి ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అది ఒక జన్మ ధన్యమవుతుంది. దానికంటే మించింది ఇంకేమీ చెప్పలేము, అంత గొప్పదైనటువంటి ఇది. కాబట్టి నా పరిసరాలే కాకుండా నా యొక్క అవగాహన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీని విషయంలో ఎంకరేజ్ చేస్తూ, వివరిస్తూ, విశ్లేషణ చేస్తూ వాళ్ళ భాగస్వామి అవ్వడానికి మనము సహకారం చేయాలి. అందరూ కూడా కృషి చేయాలి. అది చాలా అద్భుతమైనటువంటి వరం. అయిపోయిన తర్వాత ఏముంది, ఎవరైనా చూస్తూ ఉంటారు. ఈజిప్ట్ పిరమిడ్ ఉంది 4000 సంవత్సరాల ముందుది, ఇప్పటికి ఆహా అనుకుంటున్నాం, అప్పుడు కట్టినోళ్ళు ఎంతమందో తెలుసా. అట్లా శక్తి స్థల్లో ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేషన్ చేసి ఆ అవకాశాన్ని తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ధన్యులు అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మన శక్తి స్థల్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.